సార్ వైసీపీ ఫైర్ బ్రాండ్లు టెన్షన్‌లో ఉన్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఈవెన్ ప్రెస్ మీట్‌లో కూడా అనిల్ యాదవ్ కూడా మాట్లాడారు. ఓడిపోతాం మేము అన్నట్టుగా. ఇ జస్ట్ అట్లా మాట్లాడారు. ఈవెన్ రోజానైతే నగరిలో చూసాము. ఏడ్చుకుంటూ మరి మాట్లాడారు. అసలు ఏం జరుగుతుందంటారు వైసీపీకి? వైసీపీలో ఒక రకమైన నిరాశ కనబడుతున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే నిన్న మొన్న వార్తల్లో కూడా మీరు చూశారు. ఐపాక్ట్ వాళ్ళకి పొలిటికల్ స్ట్రాటజీగా ప్లే చేసిన వాళ్ళు అర్ధాంతరంగా ఆఫీస్ మూసేసి వెళ్ళిపోయారని, అలాగే ఎవరు సజ్జల గారి అబ్బాయి సజ్జల భార్గవ్ గారు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, ఆయన కూడా సమ్ సోషల్ మీడియా వాళ్ళందరికీ ఏవేవైతే సోషల్ మీడియాలో వైరల్ చేయాల్సినవి, పబ్లిసిటీ చేయాల్సినవి వాటన్నిటికి సంబంధించి ల్యాప్టాప్లు, మొబైల్స్ అన్నీ తీసుకున్నారని, సడన్గా ఇప్పుడు నెలాఖరు వరకైనా మెయింటైన్ చేయొచ్చు కదా, అదే కౌంటింగ్ వరకైనా మెయింటైన్ చేయొచ్చు కదా, అర్ధాంతరంగా ఆపేశారు. తర్వాత మీరు అన్నట్టు రోజా గారు అయితే సొంత పార్టీ వాళ్ళే సైకిల్కి ఓటేయన్నట్టుగా అది ప్రోద్బలం చేశారు. ఇవన్నీ చూస్తుంటే, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఒక రకమైన తేడా కొడుతుందని మాత్రం అనిపిస్తుంది. తర్వాత అధినేత కూడా జనరల్గా పూర్తిగా రిజల్ట్స్ వచ్చాక ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఆయన 17 ఎప్పుడో టేక్ ఆఫ్ అవుతున్నారంటే ఫ్యామిలీ కోసం వెళ్తుండొచ్చు, కానీ ఎంజాయ్ చేసే మూడ్ అయితే ఉండదు కదా. రిజల్ట్ ఏమి రాకుండా ఒక రకమైన టెన్షన్ ఉంటుంది కదా. పైగా మిగతా వాళ్ళకు ఉండే టెన్షన్ వేరు, ఆయనకు ఉండే టెన్షన్ వేరుగా, అంతే కదా. అధినాయకుడు ఇప్పుడు కాలేజ్ ప్రిన్సిపాల్ టెన్షన్ వేరు, ఒక స్టూడెంట్ టెన్షన్ వేరు. ఒక స్టూడెంట్ది ఫీల్ అవుతాడు, ప్రిన్సిపాల్ ఎంటైర్ స్టూడెంట్స్ అందరిది ఫీల్ అవుతాడు, అంతే కదా. సో అట్లా కాకుండా ఆయనటు పర్మిషన్ తీసుకొని వెళ్ళడం, ఇక్కడ చూస్తే రోజా గారు ఇలాగా విస్తుపోతూ మాట్లాడటం, కొంతమంది లోపల ఫీలింగ్ ఉన్న బయటికి ఇలా మాట్లాడటం, ఎస్పెషల్ మీరు అన్నట్టు రెబల్స్. ఇప్పుడు 150 మంది ఎమ్మెల్యేల్లో వైసీపీకి ముఖ్యమంత్రి గారు ఒకటి తీస్తే 150 మంది, ఈ చాలా సందర్భాలు కూడా చెప్పాను నేను. మిగతా 145, 144 మంది కూడా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు పరిపాలనలు చేసుకుంటున్నారో లేదో తెలియదు. ఎందుకంటే అన్ని ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా బటన్ నొక్కడం కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా పనే ఉండట్లేదు ప్రజాప్రతినిధికి. సో ఈ 5-6 ఎక్కువగా వార్తల్లో. ఇప్పుడు రోజా గారు, కొడాల నాని గారు, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు, అనిల్ కుమార్ గారు, పేర్ని నాని గారు, వీళ్ళే కదా. మిగతా వాళ్ళు అంతగా ఏమీ ప్రభావం లేదు. సో ఈ రెబల్స్ అన్నిటికి కూడా ఆ మధ్యకాలంలో కొంతమంది రజనీ గారు అలాగే రోజా గారు ఆ 2 ప్లేసులు కూడా, విడుదల రజనీ గారు, రోజా గారు 2 ప్లేసులు కూడా చాలా టఫ్గా ఉంటాయని చెప్పడం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు రోజా గారు లాంటి వాళ్ళు ఓపెన్ అయిపోయి ఇట్లా మాట్లాడడం కూడా వాళ్ళకి ఏవో సంకేతాలు అందే ఉండుంటాయి. వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు చూసుకుంటాం. తర్వాత ఒంగోలు ఆయన పేరేంటి, జగన్మోహన్ రెడ్డికి దూరపు చుట్టం, ఆయన కూడా ఒకసారి ఇలాగే మాట్లాడారు సందర్భంలో. నెక్స్ట్ మనం కష్టపడి పనిచేయాలి, మీరు చేస్తారంటే చెప్పండి, నేను పోటీ చేస్తాను లేకపోతే చేయను అని వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడడం. ప్రతి దగ్గర కూడా వీళ్ళు కూడా డౌట్ఫుల్గా ఇక్కడ వాళ్ళని అక్కడ మార్చడం, ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఎంపీగా పోటీ చేయించడం, ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా మార్చడం, ఈ జిల్లా ఆ జిల్లా. ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఉన్నారు, ఎక్కడ నెల్లూరు, ఎక్కడ నరసరావుపేట, నెల్లూరు నుంచి నరసరావుపేట తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇట్లా జంపు జలానీలు, పార్టీ మారడాలు, లాస్ట్ మినిట్లో ఇంకా సరే అని చెప్పి సైకిల్ వైపు మొగ్గు చూపడం, ఒకేసారి ఒక 200 మంది కార్యకర్తలు పార్టీ మారిపోవడం, ఇవన్నీ కూడా చాలా చూస్తున్నాం. ఈ రెబల్స్ అన్నీ కూడా, ఎందుకంటే పార్టీలో చాలామంది ఉన్నారు, 150 మంది ఉన్నారు ముఖ్యమంత్రి కాకుండా. 150 మందిలో మిగతా వాళ్ళందరికీ ఉండదా? ముఖ్యమంత్రి దృష్టిలోనే మేము పడాలి, ముఖ్యమంత్రి మాకు మార్కులు ఇచ్చేయాలి, ముఖ్యమంత్రి 100కు 100 మార్కులు వేసేయాలి మాకు అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టుగానే మాట్లాడితే ఆ ఇంపాక్ట్ ఇప్పుడు చూపిస్తుందిగా. జనరల్గా ఎలా ఉంటుందంటే, విలన్ కొట్టిన డైలాగులకి వెంటనే హీరో పంచులేస్తే అందరూ వీళ్ళు చప్పట్లు కొడతారు, అది సినిమా వరకే. ఇక్కడ కూడా అవే చప్పట్లకి వీళ్ళకి పెడితే తర్వాత ఇది రాజకీయం, ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఎవడు ఎప్పుడు ఎటు మారుతాడో తెలియదు. ఇదే రోజా గారు ఒకప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ. వంశీ గారు ఉన్నారు, టీడీపీ, ఇప్పుడు వైసీపీ. మళ్ళీ ఇంకా తెలంగాణలో చూసుకుంటే మరీ దారుణం, ఆ కాంగ్రెస్, బీఆర్ఎస్, మళ్ళీ బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్, ఇట్లా మారుతూనే ఉన్నారుగా. అందుకే అందరితో ఎక్కువగా నోరు పారేసుకోకుండా లౌక్యంగా ఉంటే ఎప్పుడు ఎవరైతేనే వెళ్ళచ్చు, ఒక ప్రొఫెషనల్లా చూసుకోవచ్చు. మంచి మీద వెళ్ళిపోయామనుకోండి, పార్టీ వెళ్ళాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ నుంచి మంచిగా వెళ్ళిపోయారు, కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు.
ఆయన టీడీపీతో విభేదాలు లేవు, అంత మాత్రం చంద్రబాబు గారితో ఇష్యూస్ ఏమీ లేవు. ఆయన అదే చెప్పాడు, నాకు గురువు కాదు, ఇది కాదు, కొలీగ్స్ మేము, నాకు ఆయనతో ఏ ఇబ్బంది లేవు, ఏ పొరపచ్చాలు లేవు, మంచి మీద వచ్చేసిన. రేపు మంచి మీద వేరే దానికనే వెళ్ళొచ్చు. నోటుకు వచ్చినట్టుగా నోరు పారేస్తే రేపు మళ్ళీ అదే దాంట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? రేపు తెల్లారు వేస్తే మొఖాలు చూసుకోవాలిగా. సో ఇట్లా ఆ మార్కులు వేసేస్తాడు, మనకేదో పదవులు ఇచ్చేస్తాడు, కట్టలు ఇచ్చేస్తాడు అనుకుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఆ ధోరణి ఏదైతే ఉందో, ఆ అలవాటు ఏదైతే ఉందో, అక్కడ అంత పెద్ద నాయకుల్నే నోటికి వచ్చినట్టు విమర్శిస్తున్నప్పుడు కింద వాళ్ళని ఏమైనా ఎక్స్క్యూజ్ చేస్తారా ఈ నాయకులు? ఈ సోకాల్ నాయకులు ఎవరెవరైతే నోటుకొచ్చినట్టుగా ఆడు సన్నాసి, ఆడు 420, ఆడు దొంగ ఎదవ, ఆడు కొండాకోరు, ఏవో నోటుకొచ్చిన మాటలు ఒక సీనియర్ నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రుల్ని నోటుకొచ్చినట్టుగా మాట్లాడితే కింద స్థాయిలో వీళ్ళు గౌరవంగా ఎలా చూస్తారు? అంతకన్నా హీనంగానే చూస్తారు. ఆ కింద స్థాయిడు ఏం చేస్తాడు? రే ఇప్పుడు నీ టైం రా, నా టైం వచ్చాక చెప్తాను రా, అతను చూస్తాడు, అతను చూసి దెబ్బ కొడతాడు. ఏం దెబ్బ కొట్టడం ఏం లేదు, కరెక్ట్గా ఎన్నికల క్యాన్వాసింగ్ టైంలో జెండా తిప్పేస్తాడు, నమస్కారం అన్న, వేరే దానిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంపాక్ట్ ఎవరికి? ప్రాబ్లం ఎవరికి? ఇన్నేళ్ళు, ఈ 5 ఏళ్ళు ఏది ఎక్కడ ఉంటుందో, ఏది ఎవరితో ఏది మాట్లాడాలి, ఏ కాంట్రాక్ట్లు ఎవరున్నాయి, అవన్నీ కూడా ఒక్కసారి పోయినట్టేగా. మళ్ళీ కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవాలంటే టైం పడుతుంది, ఈలోగా ఎన్నికలు అయిపోతాయి. ఇప్పుడు మన రోజా గారు అలా మాట్లాడడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ కింద ఉన్న వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదని కింద వాళ్ళ ఆరోపణ లేదు. నేను చూస్తున్నాను కానీ జిల్లా ఉన్న మంత్రిగా, మహిళా నేతగా నాకు అసలు ఇంపార్టెన్సే లేదు, వాళ్ళు సొంతంగా వాళ్ళే కార్యక్రమాలు చేసుకునేవారు, నాకు కనీసం ప్రాధాన్యత ఇవ్వలేదు ఎవరు కూడా. ఇక్కడ నుంచి నాకు ఇలాగా రెస్పెక్ట్గా చూస్తారు, అక్కడికి వెళ్ళి జగనన్న నువ్వే గొప్ప, నువ్వే మాకు కావాలని కాల్ మీద పడిపోతారు, ఇంకా నా మాట ఎవరు వింటారు అని చెప్పి ఆవిడ ఒక నిర్లిప్తతో మాట్లాడింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ అబ్జర్వ్ చేశారంట, మేడం ఇంతకుముందు మీ వెనకుండే వాళ్ళు కొత్త వాళ్ళందరూ ఉన్నారేంటి, వాళ్ళందరూ ఏమయ్యారు అంటే ఏమయ్యారు, అక్కడే అర్థమైపోయింది. సో ఇట్లాంటివి అదే చెప్తున్నాను కదా, ఛాన్స్ దొరికింది కదా అని చెల్లరేగిపోతే, ఛాన్స్ దొరికింది కదా అని కొంచెం దూకుడు పెంచితే చాలా ప్రాబ్లం ఉంటుంది. అందులో రాజకీయాల్లో మరీ ఇదిగా ఉండాలి. సినిమాలు అనుకోండి, సినిమాల్లో కూడా దొరికింది కదా, అవకాశాలు వస్తున్నాయి కదా అని చెప్పి నచ్చిన సినిమా యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అన్ని ఫ్లాప్లే. అలాగే చాలామంది తెరమరుగైపోయిన ఎంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద మంచి యంగ్స్టర్స్ వరుసగా వచ్చి ఒక 18-19 సినిమాలు తీయడం, తర్వాత ఏమవుతాడో తెలియదు. తర్వాత ఏదో బిగ్ బాస్లోనో లేదంటే ఏదో ఆ పండగ పూట ఒక ఫంక్షన్లోనో ఏదో టీవీ ప్రోగ్రాంలో కనబడతాడు అంతే. సో అందుకు చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుకుంటూ వెళ్తే ఇక్కడ కాకపోతే అక్కడైనా రేపు పొద్దున పనికి వస్తాం, అక్కడ కాకపోతే మళ్ళీ ఇక్కడైనా అవకాశం వస్తుంది. జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం కాదులంటే ఎప్పుడు ఒకటిదైనా టైము, ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉంటుందా, ఎప్పుడు స్టార్ ఒకేలాగా రన్ అవుతుందా? అవ్వదు కదా.